హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ విజయనగరం నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో వీరైతే ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు అండ్ ఎటువంటి ఫీజు కూడా తీసుకోరు ఫ్రెండ్స్. సో మీరైతే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. సో ఇదైతే స్పీడ్ పోస్ట్ అయితే మీరైతే అప్లికేషన్ అయితే వాళ్ళకైతే పంపాలి. సో ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు అండ్ ఎటువంటి ఫీజు అయితే తీసుకోరు వీళ్ళు. సో మనకి వీళ్ళతో అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. చాలామంది ఫేక్ అనుకుంటారు. సో ఫేక్ అని అనుకుని ఎవరైనా సరే నేనైతే వాళ్ళకి ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. సో అఫీషియల్గా మనకి రిలీజ్ చేశారు కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వాళ్ళ సిగ్నేచర్ ఉంది. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి అని విజయనగరం వాళ్ళైతే కూడా ఇక్కడ సిగ్నేచర్ చేశారు. సో ఫేక్ అయితే ఇలా ఎవరు పెట్టరు ఫ్రెండ్స్. సో ఇదైతే అఫీషియల్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు ఇది. సో ఇలాంటి అఫీషియల్గా నోటిఫికేషన్స్ అనేవి ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ వస్తాయి ఫ్రెండ్స్. సో మీ ఎవరైనా జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఫాలో చేయండి ఫ్రెండ్స్. అండ్ సపోర్ట్ కోసం లైక్ అయితే చేయండి. మన ఇప్పుడు నోటిఫికేషన్ పరంగా చూసుకుంటే మనకి ఫస్ట్ టోటల్గా మనకైతే 5 కోర్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఎగ్జిక్యూటివ్ విజయనగరం చెప్తున్నాను. నెక్స్ట్ వన్ ఇక్కడ పార్వతీపురం, నెక్స్ట్ వన్ బొబ్బిలి, సలూర్, కొత్త వలస. సో ఈ పోస్టులు అయితే మనకి ఇక్కడైతే వేకెన్సీలు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి November 30 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఇంట్రెస్ట్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి డిగ్రీ ఇన్ లా చదివిన వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు మీరు. డిగ్రీ ఇన్ లా ఫ్రెండ్స్. సో డిగ్రీ కాదు, డిగ్రీ ఇన్ లా చదవాలి. ఎందుకంటే ఇది కోర్ట్ జాబ్ కాబట్టి మీరు ఖచ్చితంగా డిగ్రీ ఇన్ లా చదివేదే ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. ఏజ్ చూసుకుంటే మనకి 45 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు వీళ్ళు. ఇది ఏజ్ ఎందుకు ఎక్కువ ఉందంటే మనకి ఇదైతే కోర్టు జాబ్ కదా ఫ్రెండ్స్. సో కోర్టు జాబ్ అయితే మ్యాక్సిమం మనకి జడ్జి జాబ్ అయితే చెప్పడం జరిగింది. సో జడ్జి అంటే మీకు మ్యాక్సిమం 45 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకుని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు అయితే ఎగ్జామ్ అయితే ఎటువంటి వీళ్ళు కండక్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ చేసి వెళ్తే మీరైతే సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు వీళ్ళు. సో మనకి ఇది అయితే 5 డేస్ వర్కింగ్ డేస్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు 5 డేస్ వర్కింగ్ డేస్ అనే వీక్లో ఉంది, మండే టు ఫ్రైడే. అండ్ ఇక్కడ మన వర్కింగ్ టైమ్స్ వచ్చేసి 7:30 PM to 10:30 PM ఫ్రెండ్స్. 3 అవర్సే ఉంటుంది ఫ్రెండ్స్ వర్క్ అనేది. సో 3 అవర్స్. సో మనకి మరీ అంత ఎక్కువ అయితే వీళ్ళైతే వర్క్ అనేది ఎవ్వరు, జస్ట్ మనకి 3 అవర్స్ వర్క్ ఉంటుంది. వీళ్ళకి నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మీరు శాలరీ పరంగా చూసుకుంటే మనకి శాలరీ అనేది 1 మంత్కి అయితే 45,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే మీ బయోడేటా అయితే వాళ్ళకి అయితే పంపాలి. సో మన కాపీ అనేది. సో కాపీలో మెయిన్గా మీకు ఏమి ఉండాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా సర్టిఫికేట్ అయితే ప్రూఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీ డిగ్రీ ఇలా చదివారు కాబట్టి సో దానికైతే అప్లికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి కూడా వీళ్ళైతే సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేట్స్ రిగార్డింగ్ ద డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్డ్ అదర్ పేపర్ టెస్ట్. సో మీరు ఏదైనా IPC, CR, PC అనేది మీరు ఏదైనా టెస్ట్లు రాస్తుంటే ఆ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు దీనికైతే అటాచ్ చేయాలని చెప్తున్నారు. ఇంకా మీ దగ్గర ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఏదైనా కోర్స్ కానీ నేర్చుకున్న సర్టిఫికేట్స్ అవి కూడా మీరైతే వీళ్ళకి అటాచ్ చేయండి ఫ్రెండ్స్. సో మీకైతే మంచి ఇంప్రెషన్ అయితే వాళ్ళకి కలుగుతుంది. కండిషన్స్ మనకి ఏం చెప్తున్నారంటే మెయిన్గా ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేట్స్ విల్ బి రిజెక్టెడ్ నో ఫర్ కరెస్పాండింగ్. సో మీరు ఏదైనా తప్పుగా అంటే ఏదైనా ఫేక్గా చేసుకున్నా సరే అటువంటి వీళ్ళైతే కన్సిడర్ చేయాలి ఫ్రెండ్స్. మొత్తానికి మీకైతే మీ అప్లికేషన్ వాళ్ళైతే క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు. సో మీరు కరెక్ట్గా మీ దగ్గర జెన్యూన్ ఉన్న సర్టిఫికేట్స్ అయితేనే పెట్టండి ఫ్రెండ్స్. సో ఎటువంటి ఫేక్ కానీ పెట్టద్దు. అండ్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో మీరు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మీ అప్లికేషన్ వాళ్ళైతే క్యాన్సిల్ చేస్తారని ఇక్కడ అదర్ కండిషన్స్ చెప్పడం జరిగింది. అండ్ ఈ కాపీ అనేది మనం మెయిన్గా నోటిఫికేషన్ మనం మెయిన్గా రిలీజ్ చేసింది ఎవరంటే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి విజయనగరం వాళ్ళైతే రిలీజ్ చేశారు ఇది నోటిఫికేషన్. అది మన కాపీస్ అన్ని ఎవరికి పంపాలంటే రిజిస్టర్ జనరల్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మనకైతే పంపాలని చెప్తున్నారు కవర్ లెటర్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ ఎవరికో యూజ్ అవుతుంది వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అయితే మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. సపోర్ట్గా నాకైతే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.